శ్రీవల్లి కిచెన్లో పనిచేస్తూ ఉండగా సడన్గా శ్రీవల్లి చెల్లెలు ఇంటికి వచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. కట్ చేస్తే శ్రీవల్లి తన చెల్లెల్ని బయటకు తీసుకువెళ్ళి తన బాధ చెప్పుకుంటూ అమ్మ వినకుండా పెళ్లి ఖర్చుల కోసమని ఆయనతో 10 లక్షలు అప్పు చేయించింది అని శ్రీవల్లి తన చెల్లితో చెప్తూ ఉండగా కాస్త దూరం నుండి నర్మదా, ప్రేమ వాళ్ళ మాటలు వింటారు. ఇక శ్రీవల్లి ఏడుస్తూ ఎంతకాలమని ఆయనని మభ్యపెడుతూ ఉండాలి, ఏదో ఒక రోజు నిజం బయటపడితే నా కాపురం ఏమవుతుందోనని చచ్చంత భయంగా ఉందే అని శ్రీవల్లి ఏడుస్తూ చెల్లెలితో చెప్తూ ఉంటుంది. అంతా వింటున్న ప్రేమ నర్మదతో, అక్క చూస్తుంటే ఈ 10 లక్షల మ్యాటర్కి వాళ్ళు పడే టెన్షన్కి ఏదో ఖచ్చితంగా లింకు ఉందనుకుంటున్నాను అని ప్రేమ అంటుంది. అవును ప్రేమ అని నర్మద కూడా వాళ్ళ వైపు చూస్తూ అంటుంది. కట్ చేస్తే ఇంట్లో శ్రీవల్లితో నర్మదా, ప్రేమ ఏదో అడుగుతూ ఉంటే వేదవతి పరిగెత్తుకుంటూ వచ్చి ఆగండి, ఏంటి మీరు మళ్ళీ నట్టింట్లో జుట్టులు పట్టుకుంటున్నారు అని వేదవతి అంటూ ఉండగా నర్మద, మీరు ఏరుకోరి తెచ్చుకున్న మీ ప్రియమైన ముద్దుల కోడలు ఏదో 10 లక్షలు అంటూ టెన్షన్ పడిపోతుంది, ఏంటో తెలుసుకుందామని అని నర్మద చెప్తుంది. వెంటనే వేదవతి షాక్ అవుతూ, వల్లి ఏంటమ్మా 10 లక్షలు ఏంటి అని వేదవతి శ్రీవల్లితో అడుగుతుంది. శ్రీవల్లి చాలా కంగారు పడుతూ అందరి ముఖాల్ని చూస్తూ ఉంటుంది. ప్రేమ, నర్మద శ్రీవల్లి వైపు డౌట్గా చూస్తూ ఉంటారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.